హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెంట్ ఎకానమీకి సంబంధించి లాస్ట్ 6 మంత్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది మనకు పార్ట్ 1 వీడియో. సో అలాగే మనం ఇప్పటికే కరెంట్ పాలిటిక్స్ సంబంధించి 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ కనుక ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే సో మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే మీకు కరెంట్ అఫైర్స్ 2024 అనేటువంటి ప్లేలిస్ట్ కనబడుతుంది. సో దీనిలో నేను కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ని అయితే యాడ్ చేశాను. ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించి మనకు ఇంపార్టెంట్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఎకానమీకి సంబంధించి కావచ్చు, సొసైటీ అండ్ పాలిటిక్స్ సంబంధించి అండ్ హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ అండ్ అదేవిధంగా కల్చర్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్ విభాగానికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి, నచ్చినట్లయితే ఫాలో కండి. సో దీనిలో మనం ముఖ్యంగా కరెంట్ ఎకానమీకి సంబంధించి లాస్ట్ 6 మంత్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను అయితే డిస్కస్ చేద్దాం. చాలామంది అభ్యర్థులు దీనికి సంబంధించి వీడియో అయితే అడుగుతున్నారు. సో మీకోసం ఈ వీడియో అందించడం జరుగుతుంది. సో కంపల్సరీ మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 5000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేసి ఎవరైతే మీ మిత్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారో వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ప్రతి ఒక్కరు ఒక 5 వాట్సాప్ గ్రూప్లకు షేర్ చేయండి. సో ఎక్కువ లైక్స్ కానీ ఎక్కువ వ్యూస్ వచ్చినట్లయితే నేను త్వరగా మీకు కరెంట్ ఎకానమీకి సంబంధించి, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి లాస్ట్ 6 మంత్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలను అయితే అందించడం జరుగుతుంది. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా ఫ్రీ టెస్టులు కావచ్చు అండ్ వివిధ రకాల ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. దాన్ని కంపల్సరీ దాంట్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియోలో మనం మొదటి అంశం కనుక చూసినట్లయితే 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. మనకు లాస్ట్ టైం కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నేను ప్రతి పాయింట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది రీసెంట్గా మనకు 2024 జనవరి 15 నుంచి 5 రోజుల పాటు అయితే జరిగింది. సో మనకు ప్రతిసారి ఇది ఎక్కడ జరుగుతుందంటే స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్ అనేటువంటి నగరంలో జరుగుతుంది. సో ఇవి గుర్తుంచుకోండి. సో ఎన్నవ మీటింగ్ అని చెప్పేసి అంటాడు. 54వ మీటింగ్ అనేటువంటిది రీసెంట్గా మనకు జరగడం జరిగింది. ఎప్పుడంటే 2024 జనవరి 15 నుంచి 5 రోజుల పాటు ఇది జరిగింది. ఇది మనకి ఎకనామిక్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా సదస్సులు సమావేశాల్లో భాగంగా కూడా మనం చూస్తాం దీన్ని. సో 2 రకాలుగా దీన్ని మనం చూడవచ్చు. సో దీని యొక్క థీమ్ వచ్చేసి కనుక చూసినట్లయితే మనకు ఇది ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటీవల కాలంలో మనకు థీమ్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. రీబిల్డింగ్ ట్రస్ట్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి థీమ్ కింద తీసుకోవడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. రీబిల్డింగ్ ట్రస్ట్ అనేటువంటిది మనకు 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి థీమ్. సో దీనికి సంబంధించి మనకు మన భారతదేశం నుంచి వెళ్ళి ముఖ్యంగా 3 కేంద్ర మంత్రులు హాజరు కావడం జరిగింది. అంటే వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది హాజరయ్యారు. సో ఫస్ట్ మనం కేంద్ర మంత్రులకు సంబంధించి చూద్దాం. తర్వాత మన భారతదేశం నుంచి సీఎంస్ ఎవరెవరు హాజరయ్యారు, అదేవిధంగా మంత్రులు కావచ్చు అండ్ వివిధ దేశాల నుంచి మనకి ఎవరెవరు వచ్చారనేది కూడా చూద్దాం. సో ఇక్కడ భారతదేశం నుంచి మనకు హాజరైనటువంటి కేంద్ర మంత్రులు కనుక చూసినట్లయితే స్మృతి ఇరానీ గారు, అదేవిధంగా అశ్విని వైష్ణవ్, అదేవిధంగా హర్షిత్ సింగ్ పూరి అనేటువంటి వీళ్ళు 3 హాజరు కావడం జరిగింది. సో దీనిలో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే స్మృతి ఇరానీ గారు. ఎందుకంటే దీనికి సంబంధించి మన భారత్ తరపున ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి మనకు ఎవరంటే స్మృతి ఇరానీ గారు. ఇది గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి ఈ క్రింది ఎవరు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారని చెప్పేసి అడగవచ్చు. ఈ 3 పేర్లు అక్కడ ఇస్తాడు. సో స్మృతి ఇరానీ గారు దీనికి సంబంధించి మనకు ఇది భారత్ నుంచి ప్రాతినిధ్యం అయితే వహించడం జరిగింది. ఇంకా అదే కాకుండా మన భారతదేశం నుంచి వెళ్ళి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఎవరెవరు హాజరయ్యారనేది కూడా ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ విషయానికి వివిధ దేశాల ప్రతినిధులు, అదేవిధంగా ముఖ్య వ్యక్తులు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. అంటే మనకు ఏ దేశాలకు సంబంధించి కనుక ఇక్కడ చూసినట్లయితే సో ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి ఇమాన్యుయల్ మెక్రాన్ కావచ్చు, చైనా ప్రధాని అయినటువంటి లీ క్యాంగ్, ఇంకా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు, అదేవిధంగా అమెరికా విదేశాంగ మంత్రి అండ్ జాతీయ భద్రతా సలహాదారుడైనటువంటి ఎవరు జేక్ సలీవన్ అనేటువంటి వ్యక్తులు కూడా దీనికి సంబంధించి పాల్గొనడం జరిగింది. ముఖ్య సంస్థలకు సంబంధించి మనకు ఐక్యరాజ్య సమితి ఉంటుంది కదా, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఆంటోనియో గుటెరస్ కావచ్చు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే మనకు WHO ఉంది కదా, సో ఈ WHOకు సంబంధించినటువంటి ఎవరైతే మనకు డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నటువంటి టెడ్రోస్ అథనమ్ కావచ్చు, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMFకి సంబంధించినటువంటి వాళ్ళు. సో ఇట్లా ప్రధాన వ్యక్తులు కూడా దీనికి హాజరు కావడం జరిగిందనమాట. సో అవి కూడా గుర్తుంచుకోండి. ఒకవేళ మనకు క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు వాటిని కూడా అక్కడే యాడ్ చేస్తాడు. ఇక మనకు నెక్స్ట్ మన భారతదేశం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సీఎంస్ కనుక చూసినట్లయితే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి హాజరు కావడం జరిగింది. దాంతోపాటుగా కర్ణాటక సీఎం అయినటువంటి సిద్ధారామయ్య గారు కావచ్చు అండ్ ఏక్నాథ్ షిండే గారు మహారాష్ట్ర సీఎంకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతను కూడా దీనికి హాజరు కావడం జరిగింది. వీరితో పాటు మనకు యూపీ, తమిళనాడు అండ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి కొంతమంది మంత్రులు
మంత్రులు కూడా అండ్ అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో వీళ్ళు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వాటన్నిటి మీరు గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి ఇక్కడి నుంచి చూసినట్లయితే సో మనకు రేవంత్ రెడ్డితో పాటుగా మనకు ఐటీ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు అనమాట. సో దీనిలో మనకు మరి ఏ అంశాల మీద డిస్కస్ చేసిరు అనేది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎవరెవరు ఏం మాట్లాడారు భారత్ తరపున అనేది చూద్దాం ఇక్కడ. సో ముఖ్యంగా ఇక్కడ మనకు హర్దీప్ సింగ్ పూరి అనేటువంటి మన కేంద్ర మంత్రి సో ఇతను 2028 నాటికి భారత్ $5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని చెప్పేసి అతని యొక్క ఉపన్యాసంలో చెప్పడం జరిగిందనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ అశ్విని వైష్ణవ్ గారు కనుక చూసినట్లయితే భారతదేశంలో తొలి చిప్ అనేటువంటిది మనకు 2024 డిసెంబర్ కల్లా బయటికి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే సో డిసెంబర్ కల్లా భారతదేశంలో తయారయ్యేటువంటి తొలి చిప్ వెలువడుతుందని చెప్పేసి దీనిలో అతను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇది గుర్తుంచుకోండి, మనకు రిజర్వ్ బ్యాంకుకు సంబంధించినటువంటి శక్తికాంత్ దాస్ గారు సో భారతదేశానికి సంబంధించి అధిక వృద్ధి తీరు తక్కువ స్థాయిలో ఇబ్బందులు అనేటువంటిది ది ఇండియా స్టోరీ అనేటువంటి అంశం పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ గారు అయితే మాట్లాడడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దీనిలో ఏ అంశం మీద మాట్లాడారనేది కూడా ఇంపార్టెంట్, తెలంగాణకు సంబంధించి కూడా అడగవచ్చు. మనం ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ కూడా చేసాం. అవి కూడా ఒక 4 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి వాటిని చూడండి. నేను మీకు ప్రతిదీ లాస్ట్ 6 months సంబంధించి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి మీకు నేను అందించడం జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణ అంశాలు మనం చూసినాం, ఇప్పుడు కరెంట్ పాలిటీ కంప్లీట్ చేసినాం, నెక్స్ట్ ఇప్పుడు ఎకానమీ, అదేవిధంగా దీంతో పాటుగా రేపు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా వస్తుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. జస్ట్ వీడియోను ఒక లైక్ చేయండి. చాలామంది చూస్తారు, ఇప్పుడు ఈ వీడియో దాదాపుగా ఒక 50,000 వీసాకు వస్తున్నాయి. సో కాకపోతే దానిలో ఒక 10% లైక్స్ కూడా రావట్లేదు. కనీసం ఒక 5,000 లైక్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి అండ్ అట్లీస్ట్ ఒక 5 గ్రూపులకు షేర్ చేయండి. సో మీకు నేను ది బెస్ట్ కంటెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్ యూజ్ అయ్యేటువంటి కంటెంట్ మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియో చేయడానికి నాకు ఒక 3 days పట్టింది. లాస్ట్ 3 days నుంచి నేను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు ఎట్లా చెప్తా అంటే ఇంపార్టెంట్ కోణంలో అన్నీ కాకుండా చాలా ఉంటాయి. ఇప్పుడు కరెంట్ ఎకానమీ అంటే చాలా రిపోర్ట్స్ ఉంటాయి, అవన్నీ కాకుండా మనకు ఎగ్జామినర్ ఎట్లా అడుగుతున్నాడు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏవి చెప్తే బెటర్ అని చెప్పేసి వాటిని మనం ఇక్కడ స్క్రూటినిటీ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది మనకు రేవంత్ రెడ్డి ఏ అంశం పైన మాట్లాడాడు అని చెప్పేసి అడగవచ్చు. సో హెల్త్ కేర్ డిజిటలీకరణ అనేటువంటి అంశం పైన మాట్లాడడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే 4 కోట్ల మందికి తెలంగాణలో ప్రజలందరికీ ఈ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని చెప్పేసి సీఎం ఇక్కడ మనకు చెప్పడం జరిగిందట. ముఖ్యంగా ఏంటంటే ఈ ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశం పైన కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక్కొక్కసారి ఎట్లా ఇస్తారంటే ఈ 4 పేర్లు ఒక సైడ్ ఇచ్చేసి సో మనకి 54వ ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఎవరు ఏ అంశం పైన మాట్లాడారు అని చెప్పేసి మ్యాచ్ చేయవచ్చు. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్, ఎవరు ఏ అంశం పైన మాట్లాడారు అనేది కూడా మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు ఇక్కడ మనకు తెలంగాణకు సంబంధించి కూడా మనకు చాలా పెట్టుబడులు వచ్చినాయి. నేను ఆల్రెడీ తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు ఆ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మనకు యువతకు నైపుణ్య లక్షణాలు పెంపొందించాలనే ఉద్దేశంతో నైపుణ్య వర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనకు ఎవరు అదానికి సంబంధించిన సంస్థ అక్కడ ఒక అంగీకారం అనేటువంటి తెలపడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 1350 కోట్ల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు కూడా తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నట్లు, దానికి 5,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లుగా మనకు అదాని సంస్థ తెలిపిందనమాట. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ మనకు తెలంగాణ కరెంట్ అఫైర్స్లో చెప్పాను. వీలైతే ఒకసారి ఆ వీడియో చూడండి. గోది ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కూడా తెలంగాణలో మనకు గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని కూడా పెట్టబోతున్నట్టు చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్. గిగా సెల్ తయారీ కేంద్రం అనేటువంటిది ఎవరు అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరు మనకు భారతదేశంలో ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి అడగవచ్చు. గోది ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా అవే కాకుండా చాలా అంశాలు నేను మీకు కరెంట్ తెలంగాణ ఎకానమీకి సంబంధించి తెలంగాణ కరెంట్ అఫైర్స్ సంబంధించిన దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి కంపల్సరీ ఆ వీడియో మీరు చూడండి, మీకు దాని మీద కొంత ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ అంశం కనుక చూసినట్లయితే నీతి ఆయోగ్ నివేదిక భారత్లో తగ్గిన పేదరికం అంటే ఇక్కడ చూడవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. ఈసారి ఇక్కడ నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకోండి. సో ఇక్కడ నుంచి మనకు బిట్ పడవచ్చు. లాస్ట్ టైం మనకు నీతి ఆయోగ్ యొక్క నివేదికకు సంబంధించి చాలా క్వశ్చన్స్ అడిగారు. అట్లీస్ట్ ఈసారి మనం 1 క్వశ్చన్ అన్న కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ముఖ్యంగా Group 1 ప్రిలిమ్స్ జరగబోతుంది కదా. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ మంత్ June 9న సో మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ప్రతి పాయింట్ అని మీరు ఇక్కడ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీసెంట్గా మనకు నీతి ఆయోగ్ ఒక నివేదికను మనకి ఇవ్వడం జరిగింది. గడిచినటువంటి 9 సంవత్సరాల్లో సో భారతదేశంలో 24.82 కోట్ల మంది బహుముఖ పేదరికం నుండి బయటపడ్డారని చెప్పేసి మనకు నీతి ఆయోగ్ వెల్లడించింది.
సో ఈ సంఖ్యను గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు ఏర్పడింది, సో ప్రజెంట్ నీతి ఆయోగ్ సీఈఓగా ఎవరున్నారు అండ్ వైస్ చైర్మన్గా ఎవరున్నారో మీరు కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ మనం ప్రీవియస్లో చాలాసార్లు డిస్కస్ చేసినాం. సో 24.82 కోట్లు అంటే సో ఇంత తగ్గడం వల్ల సో భారత్లో పేదరికం ఎంత పర్సెంట్ తగ్గింది అని చెప్పేసి ఇక్కడ చూసినట్లయితే 11.28% తగ్గింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే పర్సెంటేజ్ అడుగుతాడు. ఓకేనా, అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక గ్రాఫ్ కూడా మనకు ప్రభుత్వం రిలీజ్ చేసింది, అది కూడా మీకు ఒకసారి స్క్రీన్ పైన నేను చూపిస్తాను. సో ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, 11.28% తగ్గింది. ఇది మనకు అంతకుముందు ఎట్లా ఉండేదంటే 2013-14లో అంటే ఇప్పుడు లాస్ట్ 9 years తీసుకున్నాం కదా, అంటే ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే అప్పుడు 29.17% ఉండేది, ఇప్పుడు 11.28% తగ్గిందని చెప్పేసి చెప్తుంది. అంటే పర్ ఇయర్కు యావరేజ్గా చూసుకుంటే సగటున ఏడాదికి ఇక్కడ 2 ఇది పర్సంటేజ్ కాదు, 2.75 లక్షల కోట్ల మెంబర్స్ అనేటువంటిది ఈ పేదరికం నుంచి బయటపడ్డారు అని చెప్పేసి మనకు ఏది నీతి ఆయోగ్ నివేదిక తెలుపుతుంది అనమాట. సో దాంట్లో మనకు ముఖ్యంగా ఏ రాష్ట్రాలలో ఎక్కువ బయటకు వచ్చారంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్. సో ఈ 3 రాష్ట్రాల్లోనే మొత్తం 50% మెంబర్స్ పేదరికం నుంచి బయటపడ్డారు అని చెప్పేసి ఈ నివేదికల వల్ల తెలపడం జరిగింది. సో సగం మందికి పైన ఈ 3 రాష్ట్రాలు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది ఏ 3 రాష్ట్రాల్లో సగానికి పైగా పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పేసి మనకు నీతి ఆయోగ్ యొక్క నివేదిక తెలుపుతుందని చెప్పేసి అంటాడు. ఓకేనా, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎక్కువగా ఏ రంగం నుంచి మనకు అంటే వ్యవసాయ రంగం నుంచి ఎక్కువ పురోగతి ఉందన్నమాట. పేదరికం నుంచి బయటకు వచ్చిన దానిలో వ్యవసాయ రంగం నుంచి పురోగతి అయితే సాధించడం జరిగింది. ఒకసారి దీన్ని మనకు గవర్నమెంట్ ఒక గ్రాఫ్ కూడా మనకు రిలీజ్ చేసింది, ఏ విధంగా ఉందనేది ఒకసారి ఇక్కడ మనం స్క్రీన్ పైన చూద్దాం. ఇట్లా చూస్తే మీకు ఎక్కువ గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో యాక్చువల్లీ మనకు 2005 ఆ ప్రాంతంలో 6 ప్రాంతాలను చూస్తే సో 55.34 ఉండేదంట భారత్లో పేదరికం యొక్క పర్సంటేజ్ కనుక చూసుకుంటే. అయితే ఇక్కడ 29.7, ఇది ఎప్పుడు మీకు ఇంత ముందు చెప్పాను 2013-14లో సో ఈ విధంగా ఉండేది, 29.17 ఉండేది. సో ఇప్పుడు వీళ్ళు ఈ లాస్ట్ 9 years తీసుకున్నారంట, ఇది 9 yearsకి సంబంధించిన గ్రాఫ్. ఇది ఎట్లా పడిపోయింది, ఇప్పుడు 11.28కు పడిపోయినట్లుగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. 2022-23కు సంబంధించి ఇక్కడ ప్రొజెక్టెడ్ చేసినటువంటిది ఇది గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఒక ఇయర్ వైజ్గా అడిగినట్లయితే 2015-16లో ఎంత ఉండేది, 24.85 ఉండేదంట. అండ్ 2019-21 చూసినట్లయితే 14.96 ఉండేదని చెప్పేసి ఈ గ్రాఫ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎంపీఐ పూర్ మనకు డ్యూరింగ్ లాస్ట్ 9 years అని చెప్పేసి ఇచ్చింది. అంటే ఎక్కడ ఎవరు బయటపడ్డారు, ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ పేదరికం నుంచి బయటపడ్డారని కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ అండ్ ఈ 3 రాష్ట్రాల్లో 50%. దీంతో పాటుగా మనకు రాజస్థాన్లో కూడా ఎక్కువ మంది బయటకు వచ్చారంట పేదరికం నుంచి. సో ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి ఎల్లోలో కూడా షేడ్ చేశారు ఆ రాష్ట్రాలకు సంబంధించి. సో ఇది మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి అఫీషియల్ డేటా. సో నెక్స్ట్ ఇక్కడ వాటికి సంబంధించి ఇక్కడ చూడండి 24.82 crores మెంబర్స్ పేదరికం నుంచి బయటపడ్డారు. సో ఇక్కడ పావర్టీ మనకి హెడ్ కౌంట్ రేషియో అనేది ఎట్లా ఉందనేది కూడా ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, సో మనకి ఇది పావర్టీ అనేటువంటిది, పేదరికం అనేటువంటిది మనకి ఎస్డీజీ గోల్స్లో 17 గోల్స్లలో ఎన్నో గోల్ చెప్తుంది. ఫస్ట్ది మనకు ఎస్డీజీలో ఫస్ట్ గోల్ వచ్చేసి మనకు పావర్టీ, పేదరికం గురించి ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకు ఏది ఆకలి గురించి ఉంటుంది. సో దాంట్లో మనకు 1.2 అనేది ఎక్స్పెషల్గా దీని గురించి తెలుపుతుంది అన్నమాట. ఓకేనా, సో మనకు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఎస్డీజీ 1 గోల్ అనేది దీని గురించి తెలుస్తుంది. సో దీనిలో మనకు 12 ఇండికేటర్స్ ఉంటాయి అనమాట. అదేంటనేది కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం. అంటే ఈ 12 ఇండికేటర్స్ను బేస్ చేసుకుని ముఖ్యంగా బహుముఖ పేదరికం అంటే ఏంటంటే ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలతో పాటు ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి ఈ 12 ఇండికేటర్స్ ఉన్నాయి కదా. సో ఈ 12 పారామితుల్లో వెనుకబాటుతనాన్ని బహుముఖ పేదరికంగా పరిగణిస్తారనమాట. అది మనం గుర్తుంచుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఈ రకంగా మనకు ఇస్తారు. యాక్చువల్లీ మనకు ఎస్డీజీ గోల్ ఏం తెలుపుతుందంటే 2030 నాటికి మనకు ఇది పేదరికాన్ని సగం తగ్గించాలని చెప్పేసి ఉంటుంది మనకు ఎస్డీజీ గోల్స్లో. ఓకేనా, 2030 నాటికి సగం తగ్గించాలి అంటే ఆ దిశగా భారత్ వెళ్తుంది అని చెప్పేసి మనం ప్రభుత్వం చెప్తుందన్నమాట. సో ఇది ఇక్కడ మనం గుర్తుంచుకో, ఈ గ్రాఫ్ నుండి ఇక్కడ ప్రతి అంశం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చాను మళ్ళీ. సో బహుముఖ పేదరికం అంటే మనకి ఇంతకుముందు చెప్పాను కదా 12 ఇండికేటర్స్ను బేస్ చేసుకొని చెప్తారు. సో 2030 నాటికల్లా ఈ బహుముఖ పేదరిక స్థాయి అనేటువంటిది సగంకు తగ్గించాలని మీకు ఇంతకుముందు చెప్పాను. ఎస్డీజీ గోల్ 1 అనేటువంటి మనకు సో ఈ పేదరికం గురించి తెలుపుతుంది. సో ఇదంతా మనకు దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అంటే మనకు రీసెంట్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే మనకు దీంతో పాటుగా ఇక్కడ మనం ఎకానమీ సబ్జెక్ట్లో మనకు పేదరికం అనేటువంటి టాపిక్ ఉంది, నిరుద్యోగం, పేదరికం చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి దాదాపు ఒక 10 questions కవర్ అయితే. సో దాన్ని మనం ఇప్పుడు సబ్జెక్ట్కి ఎట్లా లింక్ చేసి చదువుకోవాలని కూడా మీకు ఇక్కడ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో దీనికి సంబంధించి మనకు కంటెంట్ కూడా అడగవచ్చు. సో అందుకని ఇక్కడ కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా మనకు భారతదేశంలో ఈ పేదరికాన్ని కానీ నిరుద్యోగాన్ని లెక్కించేది ఏంటంటే ఎన్ఎస్ఎస్ఓ. కాకపోతే దీన్ని మనకు అధికారికంగా ప్రకటించేది మాత్రం నీతి ఆయోగ్. ఓకేనా, ప్రకటించేది మాత్రం నీతి ఆయోగ్. సో దీన్ని కౌంట్ చేసేది మాత్రం
ఏంటిది ఎన్ఎస్ఓ. సో యాక్చువల్గా ఎన్ఎస్ఓ అనేటువంటిది మనకు అంతకుముందు ఇప్పుడు 1950లో ఏర్పడ్డప్పుడు, సో మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. సో దీని 1950లో మనకు మహల్నోబిస్ సూచన మేరకు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ మనకు ఫస్ట్ ఎట్లా ఏర్పడుతుంది, ఐఎస్ఐ వాళ్ళు ఏర్పాటు చేస్తారనమాట. ఎట్లా ఏర్పాటు చేస్తారు, దీన్ని ఎన్ఎస్ఎస్ఓగా ఏర్పాటు చేస్తారు. ఎన్ఎస్ఎస్ఓగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎన్ఎస్ఎస్ఓ అనేది మనకు 2019లో చేంజ్ అయింది. ఓకేనా, దీనిలో మనకు ఎన్ఎస్ఎస్ఓ అనేటువంటిది సో మనకు సిఎస్ఓ తోటి మిక్స్ చేసి దీన్ని మనకు సిఎస్ఓ, ఓకేనా. సో ఈ రెండు కలిపి ఇప్పుడు మనకి ఎట్లా ఉన్నాయంటే సో మనకి ఎన్ఎస్ఓగా చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఎన్ఎస్ఓ. ఇప్పుడు ఈ ఎన్ఎస్ఓ అనేటువంటిది ఏం చేస్తుందంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, ఓకేనా, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనకు పేదరికాన్ని లెక్కిస్తారు. పేదరికం అదేవిధంగా అండ్ నిరుద్యోగాన్ని. పేదరికాన్ని అయితే మనకు రౌండ్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మీకు ఇచ్చిన ఎన్ఎస్ఎస్ఓ 68th రౌండ్కి సంబంధించి కూడా ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. సో ఇది మనకు జనరల్గా భారతదేశంలో 1990 నుంచి వెళ్ళి మనకు పేదరికం యొక్క తీవ్రత అనేది తగ్గుముఖం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అది మనకు ప్రీవియస్ బిట్ కూడా గుర్తుంచుకోండి. సో మన దగ్గర మనకి ఎట్లా కౌంట్ చేస్తారంటే పేదరికాన్ని హెచ్సిఆర్, ఓకేనా, హెడ్ కౌంట్ రేషియో పద్ధతిలో మన భారతదేశంలో ఈ పేదరికాన్ని కౌంట్ చేయడం జరుగుతుంది. సో భారతదేశంలో ఉండేటువంటి పేదరికం ఏ టైప్ పేదరికం అనేది మీరు కింద కామెంట్ చేయండి. మనకు చాలా ఉంటాయి కదా, సాపేక్ష పేదరికం, నిరపేక్ష పేదరికం అని చెప్పేసి ఉంటాయి కదా. సో దాంట్లో మనది భారతదేశంలో ఏ రకమైనటువంటి పేదరికం ఎక్కువ ఉంటుందని మీరు కింద కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మనకి ఎన్ఎస్ఎస్ఓ మనకి ఇప్పుడు ఏది నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది కదా. సో అంతకుముందు మనకి ఎన్ఎస్ఎస్ఓ మరి ఏ విధంగా అంచనా వేసిందని కూడా మనకు తెలియదు. ఎన్ఎస్ఎస్ఓ 68 రౌండ్ కనుక చూసినట్లయితే 22% ఉందని చెప్పేసి చెప్పింది అనమాట. అంటే 21.9 ఉంటుంది. సో ఇక్కడ నేను రౌండ్ అప్ చేసిన 22% అనేది ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం అని చెప్పేసి అంచనా వేసింది. ఇక సురేష్ తెందుకర్ కమిటీ ఎంత చేసిందంటే 21.9, అంటే అప్రాక్సిమేట్లీ 22 అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అదేవిధంగా రంగరాజన్ కమిటీ కనుక చూసినట్లయితే మన ప్రీవియస్లో చాలాసార్లు అడిగిందండి 29.5. అయితే ఇప్పుడు మనం దేన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నామంటే ఈ సురేష్ తెందుకర్ కమిటీ ఉంది కదా. సో ఈ కమిటీని మనం ఇప్పుడు అంటే ఇప్పుడు భారత్ యొక్క దీన్ని మనం ప్రామాణికంగా తీసుకున్నాం. రంగరాజన్ కమిటీని మనం ప్రామాణికంగా తీసుకోవట్లేదు అనమాట. సో ఇది గుర్తుంచుకోండి. సో ఈ కమిటీలు ఎప్పుడు వేసారు ఇవి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సురేష్ తెందుకర్ కమిటీ ఎప్పుడు వేసారు మనకు ప్రీవియస్లో అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా రంగరాజన్ కమిటీ ఎప్పుడు వేసారని చెప్పేసి అడగవచ్చు. దాని తర్వాత మనకు అరవింద్ పనగరియా కమిటీ అనేటువంటి 2015లో ఇస్తారు. సో అతను కూడా ఏం చెప్తాడు, సేమ్ మనకు సురేష్ తెందుకర్ కమిటీ ఇచ్చిందే కరెక్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇవన్నీ గుర్తుంచుకోండి. అండ్ ఎన్ఎస్ఎస్ఓ 68 రౌండ్ ప్రకారం పేదరిక శాతం ఎక్కువ ఉన్నట్టు రాష్ట్రాలు మనకు ఛత్తీస్గఢ్, అదేవిధంగా మణిపూర్, ఒడిషా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇదంతా మీకు ఎకానమీలో చదువుతారు. ఒకసారి మీకు ఇవన్నీ లింక్ చేసుకొని చదువుకోండి అని చెప్తున్నాను. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో మిగతా మీరు అన్ని లింక్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనకి వార్తల్లో ఉంది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో టాపిక్ వైజ్గా, డేట్ వైజ్గా ఈ టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటికీ చాలా టెస్ట్లు మనం అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసినటువంటి టెస్ట్లు కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు. ఒక టెస్ట్ను మీరు అన్లిమిటెడ్ టైంకి రాసుకున్నటువంటి ఆప్షన్ మనం ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి మీరు ల్యాప్టాప్లో రాసుకోవచ్చు, మీ మొబైల్లో కూడా టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయవచ్చు. సో గ్రూప్ 2 వచ్చేసి 299 ఉంది, గ్రూప్ 1 వచ్చేసి 250 రూపీస్ అయితే ఉంది. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర సపరేట్గా 10 గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాం. దీంతో పాటుగా మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది, హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా వస్తుంది. టాపర్స్కి సంబంధించి 149 రూపీస్కి మీకు కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. ఇంకా డైలీ ఫ్రీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మీరు లాస్ట్ 6 months సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. డైలీ ఒక 5 ప్రశ్నలు ఇస్తున్నాం. మన యాప్లో జాయిన్ అయ్యి మీరు 2 రూపీస్తో దీన్ని పర్చేస్ చేయవచ్చు. లేదు అంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అయినా కూడా అక్కడ నుంచి మీరు ఆ లింక్ ద్వారా ఫ్రీగా రాసుకోవచ్చు. అండ్ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం. ఇంకా అవే కాకుండా కరెంట్ అఫైర్స్ సంబంధించి లాస్ట్ 6 months కావచ్చు, లాస్ట్ 2 yearsకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మీరు పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ అది ఒకసారి మీరు చూసేటువంటి ఐటమ్ చేయండి. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కావచ్చు, వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అంశం కనుక చూసినట్లయితే 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఇక్కడ చూద్దాం. సో ఇది ఎందుకు ఇక్కడ మనం ఎకానమీ పరంగా తీసుకోవాలంటే ఇది మనకు ప్రపంచ వ్యాపార వాణిజ్య పెట్టుబడులను ఆకర్షించేటువంటి కార్యక్రమం అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో దీన్ని కూడా మనం దీని నుంచి కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది దీని యొక్క 10వ వైబ్రెంట్ సమావేశం అనేటువంటిది మనకు రీసెంట్గా జనవరిలో మనకు స్టార్ట్ కావడం జరిగింది. జనవరి 10 నుంచి 12 వరకు జరిగింది. 2024 జనవరి 10 నుంచి 12 వరకు మనకు ఇది ఎక్కడ జరిగిందంటే ఇది ఒక గ్లోబల్ సమ్మిట్. సో గుజరాత్లో ఉన్నటువంటి గాంధీనగర్లో ఉన్నటువంటి మహాత్మా మందిర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ లోగో కూడా ఇచ్చాను. సో ఇక్కడ మనకు ఈ మీటింగ్ అనేది జరిగిందనమాట. సో ఈ ఇక్కడ మహాత్మా మందిర్ అనేటువంటిది ఒక కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ ఉండదు. దీన్ని కండక్ట్ చేశారు. దీనికి సంబంధించి మనకు మోడీ గారు కూడా హాజరు కావడం జరిగింది. సో దీని యొక్క థీమ్ చూసినట్లయితే ఇది గుర్తుంచుకోండి, గేట్వే టు ద ఫ్యూచర్ అని చెప్పేసి ఒక థీమ్ తోటి దీన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు లోగోలో కూడా ఇచ్చారు. సో గేట్వే టు ద
ఫ్యూచర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 10th గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఓకేనా, మహాత్మా మందిర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హోస్టింగ్ వచ్చేసి ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది 2023లో దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ 10వ అంటే ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతుంది. ఓకే, ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతుంది అంటే ఇది మనకు 10th అనమాట. ఓకేనా, సో 10thది గుర్తుంచుకోండి, 2003లో స్టార్ట్ చేస్తారు. సో 20వ వార్షిక సమావేశం కూడా అనవచ్చు. అంటే వార్షిక పరంగా వస్తే 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నట్లు. కాకపోతే జరిగిన సమావేశాలు మాత్రం 10 అనమాట, 2 yearsకి ఒకసారి. అంటే ద్వైవార్షిక సమావేశాలు అని చెప్పేసి మనం పిలవచ్చు అనమాట, అట్లా పిలుస్తాం. ఓకేనా, ఇది ఒక పెట్టుబడుల అదేవిధంగా వాణిజ్య కార్యక్రమం అనమాట, అది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో దీని ద్వారా మనకు ఈ కార్యక్రమంలో దాదాపుగా మనకు గుజరాత్కి సంబంధించి 26.33 lakhs crores పెట్టుబడితో పాటుగా మనకు 41.299 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అవగాహన ఒప్పందాలు కుదిరినాయంట. ఓకే, అయితే దీనికి సంబంధించి మనకు ప్రపంచ దేశాల నుంచి చాలామంది అధ్యక్షులు కూడా హాజరయ్యారు. సో ముఖ్యంగా యూఏఈకి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి ఏవైతే షేక్ మహమ్మద్ జావేద్ ఆల్ నహ్యాన్ అనేటువంటి పర్సన్ కావచ్చు, అదేవిధంగా తూర్పు తైమూర్కు సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, అండ్ అదేవిధంగా మనకు ఎవరైతే మొజాంబిక్ సంబంధించి కావచ్చు, చెక్ రిపబ్లిక్ సంబంధించిన అధ్యక్షుడు కూడా దీనికి హాజరయ్యారు. వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి, చెక్ రిపబ్లిక్ కావచ్చు, అదేవిధంగా మొజాంబిక్ అధ్యక్షుడు, అండ్ అదేవిధంగా తూర్పు తైమూర్కు సంబంధించిన అధ్యక్షుడు, అండ్ యూఏఈకి సంబంధించిన అధ్యక్షుడు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. సో ఇది వివిధ దేశాలు కావచ్చు అండ్ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి సో ఇంత పెట్టుబడులు అక్కడ రావడం జరిగిందంట. సో వివిధ దేశాల ప్రతినిధులు ఎవరెవరు హాజరయ్యారని చెప్పేసి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనిలో మనకు మోడీ ఒక ప్రసంగాన్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో దాంట్లో మనకు ముఖ్యంగా ఏమన్నాడంటే, సో భారతదేశం అనేటువంటిది చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. సో నెక్స్ట్ మనకేది జీడిపి పరంగా ప్రపంచంలో మన భారతదేశం అనేది టాప్ 3కి రాబోతుంది అన్నట్లు కూడా మనకు చెప్పడం జరిగిందనమాట. అంటే మనకు లాస్ట్ 10 yearsలో భారత్ యొక్క ఎకానమీని పోల్స్తూ అప్పుడు 11వ స్థానంలో ఉండగా ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని చెప్పేసి పేర్కొనడం జరిగింది. దాంతోపాటుగా సో వివిధ రేటింగ్ ఏజెన్సీలు కూడా భారతదేశం అనేటువంటిది నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో టాప్ 3లోకి వెళ్ళబోతున్నట్లు కూడా చెప్పినట్టు ఇక్కడ మనకు మోడీ గారు ఈ సమావేశం సందర్భంగా ఇవ్వడం జరిగిందనమాట. అంటే నెక్స్ట్ ఇప్పుడు 3 trillion ఉంది కదా, తర్వాత 5 trillion, తర్వాత 2047 నాటికి 30 trillion దాకా వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా ఉంది. సో భారతదేశం అనేటువంటిది ఎకానమీ పరంగా డెవలప్ అవుతుందని చెప్పేసి మనకు ఇక్కడ మోడీ గారు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. దీనిలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్నో వైబ్రెంట్ మీటింగ్ అండ్ దీని యొక్క థీమ్ గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్, ఇది ఎక్కడ జరిగింది అనేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంపార్టెంట్ ఇక్కడ దీని యొక్క థీమ్ ఇక్కడ కూడా ఇచ్చాను కదా, ఇక్కడ చూడండి వైబ్రెంట్ సంబంధించి ఇది గుజరాత్ 2024 వైబ్రెంట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ గుజరాత్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ దీనికి ముందు కూడా చాలా రోడ్ షోలు కండక్ట్ చేశారు దేశంలో 20 రాష్ట్రాల్లో. వాళ్ళను అంటే పెట్టుబడులను ఆకర్షించడం కోసం కొన్ని రోడ్ షోలు కూడా వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అంశం ఇక్కడ చూసినట్లయితే సో ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైనటువంటి బ్యాంకులు అని చెప్పేసి చెప్తూ మనకు ఆర్బీఐ ఇవి ఇండియాలో ముఖ్యమైనటువంటి బ్యాంకులు ఏవంటూ ఒక నివేదిక అయితే వెల్లడించింది. సో దానికి సంబంధించి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఆర్బీఐ ఇటీవల ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కనుక చూసినట్లయితే మనకు ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైనటువంటి బ్యాంకుల్లో మనకు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఎస్బీఐ ఉంది. సో గత 3-4 years నుంచి ఇదే ఉంటుంది. తర్వాత మనకు హెచ్డిఎఫ్సి ఉంది సెకండ్ ప్లేస్లో, తర్వాత మనకు ఐసిఐసి బ్యాంక్ ఉంది. సో ఇక్కడ ఎస్బీఐ మనకు ఇంకో రకం కూడా వార్తల్లో ఉంది, నెక్స్ట్ స్లైడ్లో దాని గురించి అయితే చూద్దాం. ఇంపార్టెంట్. సో ఎస్బీఐకి సంబంధించి మనకు వార్తల్లో ఉంది కనుక ఎట్లయినా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థకు ఈ 3 బ్యాంకులు అనేవి చాలా కీలకమైనటువంటి బ్యాంకులు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అవి గుర్తుంచుకోవాలి ఇక్కడ. అంటే బ్యాంకుల ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకం, ఇవి విఫలమైంది అనుకోండి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పేసి కూడా మనకు ఆర్బీఐ తెలపడం జరిగింది. సో మనకి ఇక్కడ ఎస్బీఐ అనేది ఎప్పుడు ఏర్పడింది, చాలా ఇంపార్టెంట్. ఇది మన ప్రీవియస్లో క్వశ్చన్ అడిగాడు, ఎస్బీఐ ఎప్పుడు అడిగిందని చెప్పేసి. ఇది ఎస్బీఐ యాక్చువల్గా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానంలో మనకు 1955లో ఏర్పడింది. 1955 అంటే మనకు 1వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పడింది. మనం అట్లా చూసుకోవాలి ఎకానమీ పరంగా కనుక ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనకి ఎస్బీఐ ఏర్పడిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, 1955లో ఇది మనకి ఏర్పడడం జరిగింది. ఈ 1955లోనే అంటే ఇక్కడ మనకు అంతకుముందు ఉన్నటువంటి బ్యాంక్ ఇది ఎస్బీఐని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానంలో ఏర్పాటు చేస్తారు. సో ఇప్పుడే దీన్ని జాతీయకరణ చేస్తారనమాట. ఓకేనా, 1955లోనే ఎస్బీఐని మనకు జాతీయకరణ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు 1969లో కూడా కొన్ని బ్యాంకులు చేస్తారు. సో ఎన్ని బ్యాంకులు చేస్తారని మీరు కింద కామెంట్ చేయండి. 1980లో కూడా కొన్ని బ్యాంక్స్ జాతీయకరణ చేస్తారు. సో ఎన్ని బ్యాంక్స్ జాతీయకరణ చేశారు, ఏ ప్రణాళిక టైంలో చేస్తారని మీరు కింద కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇది మనకి ఎస్బీఐకి సంబంధించి. ఇంకా ఎస్బీఐకి సంబంధించి రీసెంట్గా ఇంకొకటి కూడా మనకు వార్తల్లో ఉంది, ఒక రిపోర్ట్ ఇచ్చింది, అది కూడా చూద్దాం.
సో నెక్స్ట్ ఇక్కడ హెచ్డిఎఫ్సి అనేది మనకు 1994లో ఏర్పడింది. ఇది 1994లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముంబైలో ఏర్పడడం జరిగింది. సో దాని తర్వాత మనకు ఐసిఐసి బ్యాంక్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ ఇది. సో ఇది కూడా మనకు మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగానే ఏర్పడింది 1955లో. రెండు ఒకటేసారి ఏర్పడుతుంది. ఇది మనం ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంక్ కింద చెప్తారనమాట. ఓకేనా. సో ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంక్ కింద మనం ఐసిఐసి బ్యాంక్ని పిలుస్తాం. ఇది గుర్తుంచుకోండి. ఇక ఎస్బీఐకి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చింది, దానికి సంబంధించి ఇవి రెండు మనకి ఎస్బీఐ కావచ్చు, ఐసిఐసి బ్యాంక్స్ రెండు ఒకటో పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఏర్పడింది, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఎస్బీఐకి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్. దీనిలో మనకి ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా రావడం జరిగింది. సో వాటిని ఇక్కడ మనం చూద్దాం. సో భారత్లో గిని గుణకం తగ్గుతుంది అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది అనమాట. ఓకేనా. ఇంపార్టెంట్, మనం ఎకానమీలో గిని గుణకం సంబంధించి చూస్తాం. ఓకేనా. ఇది ఆదాయ అసమానతలకు సంబంధించి చూస్తాం. సో దాన్ని కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఏమని చెప్పింది, గిని గుణకం అనేటువంటిది ఏంటనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఈ గుణకం అనేటువంటిది 2014-15లో మనకు 0.472 ఉండేదంట. సో ఇప్పుడు అది 2022-23కి వచ్చే వరకు 0.402కి పడిపోయింది. అంటే ఇట్లా పడిపోవడం వల్ల మన భారతదేశంలో ఆదాయ అసమానతల్లో తగ్గుదల ఉందన్నమాట. అంటే దాదాపు 15% తగ్గిందన్నమాట. ఓకేనా. ఆదాయ అసమానతలు తగ్గుతుందన్నమాట. ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆదాయ అసమానతలు తగ్గుదలను చూసిస్తాను అనమాట. తగ్గుతాయి. గినీస్ వాల్యూ అనేటువంటి తగ్గింది అనుకోండి, ఇది 0 to 1 మధ్యలో ఉంటుంది. ఓకేనా. సో ఈ వాల్యూ కనుక తగ్గింది అనుకోండి, సో అక్కడ ఆదాయ అసమానతలు తగ్గుదల ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఇక్కడ మనకి ఇక్కడ గ్రాఫ్ రూపంలో కూడా రిలీజ్ చేశారు. సో ఇక్కడ 0.42 మనకు అంతకుముందు ఇయర్స్ కనుక చూసినట్లయితే, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2013-14 ఇట్లా చూసుకుంటూ వెళ్తే, సో ఇక్కడ మనం 2023కి సంబంధించినట్లయితే ఇది 0.402కు మనకు ఈ గిని గుణకం అనేటువంటి పడిపోయింది. సో భారత్లో ఎట్లా అంటే, మనకు ఎస్బీఐ ఇటీవల ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం భారత్లో గిని గుణకం అనేటువంటి పెరుగుతుందా తగ్గుతుందా, సో అది ఆదాయ అసమానతలో ఎటువంటి తీరును చూపిస్తుంది, ఇట్లా మనం కొంచెం తిప్పి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఆదాయ అసమానతలు తగ్గిస్తా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం గిని సూచిక గురించి కనుక చూసినట్లయితే, సో ఇది లారెంజ్ వక్రరేఖ నుండి ఈ గిని గుణకాన్ని నిర్వచిస్తారు జనరల్గా. ఓకేనా. గిని కోఎఫిషియంట్ అనేటువంటిది ఎక్కడి నుంచి తీసుకుంటారో మనకు లారెంజ్ వక్రరేఖ. మరి ఈ లారెంజ్ వక్రరేఖ ఏంటనేది కూడా మనం ఎకానమీలో చూస్తాం. ఆదాయ అసమానతల యొక్క పంపిణీని గణించడం కోసం మనం లారెంజ్ వక్రరేఖ అనేటువంటి యూజ్ చేస్తాం. ఇది మనకు ప్రీవియస్ బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో దాని నుండి మనం ఈ గిని గుణకాన్ని నిర్వచించడం జరుగుతుంది అనమాట. సో ఇదేంది, ఆదాయ అసమానతల స్థాయిని తెలుపుతుంది. మీకు ఇంతకుముందు చెప్పాను ఇది దేనికి సంబంధించి. సో దీని యొక్క వాల్యూ 0 to 1 ఉంటుంది. సో 0 కనుక ఉన్నట్లయితే అక్కడ సంపూర్ణ అసమానత్వం ఉన్నట్టు. సో ఒక 1 ఉన్నట్లయితే మనకు అక్కడ సంపూర్ణ అసమానత్వం, అంటే ఎక్కువ ఉంది, అక్కడ అసమానత్వం ఎక్కువ ఉన్నట్టుగా మనకి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. 1 ఉంటే ఇప్పుడు మనది పడిపోయింది అనమాట. 0.4 సంథింగ్ ఎంత ఉంది కదా, 0.33 ఉన్నది, 403కి పడిపోయింది. అంటే ఇక్కడ తగ్గినట్లయితే అక్కడ మనకు సంపూర్ణ సమానత్వం సైడ్ వెళ్తున్నట్లు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకు ఈ సమానత్వం అనేటువంటి మనకు 1990 నుంచి ఎక్కువగా పెరిగింది. మన దగ్గర ఆర్థిక సంస్కరణ వల్ల ఈ అసమానత్వం భారత్లో ఎక్కువ పెరిగిందని చెప్పేసి చెప్తారనమాట. అది గుర్తుంచుకోండి. సో మనకు 2023 కూడా గిని సూచి రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం మనకు దక్షిణాఫ్రికాలో అత్యధికంగా, అంటే పర్సంటేజ్ ప్రకారం ఇచ్చారు అక్కడ. అంటే దీన్ని ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు గిని సూచి ఉంది కదా, సో దీన్ని 0 to 100కి తీసుకుంటారు అనమాట. అంటే దాన్ని ఏం చేస్తారు, అప్పుడు మనకి ఇది 100 తోటి మనకు ఇది మల్టిప్లై చేసినట్లయితే అది దాని యొక్క పర్సంటేజ్ మనకు 100%కి వెళ్ళిపోతే, అప్పుడు 100% తీసుకొని వాళ్ళు ఇస్తే మనకు దానిలో దక్షిణాఫ్రికా అనేది 2023 గిని సూచి ప్రకారం 63% ఉంది. అంటే అది ఎక్కువ ఉందన్నమాట. తర్వాత నమీబియాలో అదేవిధంగా కొన్ని దేశాల్లో ఎక్కువ ఉందని చెప్పేసి తెలిపింది. ఇక స్లోవేనియా అనేటువంటి దేశంలో కొంచెం తక్కువ, అతి తక్కువ గిని సూచి ఉన్నటువంటి ఏంటంటే స్లోవేనియా అనేటువంటి ఒక దేశం, చెక్ రిపబ్లిక్ అనేటువంటి దేశంలో తక్కువ ఉందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. సో ఇవి గుర్తుంచుకోండి. ఈ గిని సూచికి సంబంధించి మనకు ఎకానమీ పరంగా కూడా అడుగుతారు, ఎందుకంటే ఇది వార్తల్లో ఉంది కనుక. సో ఈ రకంగా కూడా మనకు ఆ సబ్జెక్టుకి సంబంధించి కూడా క్వశ్చన్ అడగవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎఫ్సిఐ 60వ వార్షికోత్సవం అనేటువంటిది రీసెంట్గా మనకు జరిగింది అనమాట. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది 60 సంవత్సరాలు, అంటే అది స్టార్ట్ చేసి 60 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా 60వ వార్షికోత్సవాన్ని కండక్ట్ చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎకానమీ పరంగా కూడా మనం ఎఫ్సిఐ గురించి చూస్తాం. ఓకేనా. ముఖ్యంగా వ్యవసాయం అనేటువంటి టాపిక్లో. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1964 ప్రకారం మనకు 1965లో ఇది ఏర్పడింది. 1965 జనవరి 14 ఏర్పడింది. మనకు జనవరి 14 మనకు 2024కి ఇది 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందాం అన్నమాట, దానికి సంబంధించినటువంటి. సో ఇది ఒక చట్టబద్ధ సంస్థ. ఇంపార్టెంట్, ఇటువంటి ఎక్కువ అడుగుతారండి. ఓకేనా. ఇక్కడ మనకు యాక్ట్ అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది ఒక చట్టబద్ధ సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఇప్పుడు ఢిల్లీలో ఉంది. యాక్చువల్గా స్టార్టింగ్లో ఇది చెన్నైలో ఉండేది. సో ఇప్పుడు దీన్ని ఢిల్లీకి చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది మనకు 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పడింది. అంటే ఇక్కడ 64 అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ టైంలో మనకు ఎఫ్సిఐ అనేటువంటిది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడింది. ఇది దేని కింద వర్క్ చేస్తా అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. ఇటువంటివి కూడా అడుగుతాడు, ఇంపార్టెంట్. ఓకేనా. దీని కింద ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఫుడ్కు మనకి ఏదైతే
ఈ పంట ఉత్పత్తులు ఉంటాయి కదా వాటిని స్టోర్ చేయడం, అంటే ఫస్ట్ మనకు ఎంఎస్పి ద్వారా రైతుల నుంచి ఇది పంటను సేకరిస్తాయి. ఇది చేసేటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్లో ఇది బిట్టి అడిగాడు. ఓకేనా, మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది కదా, సో ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ దగ్గర రైతుల దగ్గర ఉన్నటువంటి మిగులు ఉత్పత్తులు ఉంటాయి కదా, ఆ మిగులు ఉత్పత్తులను ఇది సేకరిస్తుంది. ఓకేనా, ఏ రేట్ తోటి ఎంఎస్పి అంటే గవర్నమెంట్ మనకు ఎంఎస్పి ఇస్తుంది కదా, ఇప్పుడు ఎంఎస్పి కూడా మనకు ఎక్కువ వార్తల్లో ఉందండి. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్కు చట్టబద్ధత ఇవ్వాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు పంజాబ్ దగ్గర. ఓకేనా, ఇది మనకు ఎక్కువ వార్తల్లో ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి మన ఎంఎస్పీకి సంబంధించుకోవచ్చు. అంతకుముందు మనకు రైతులు 3 చట్టాలు తీసుకొచ్చారు కదా, ఆ చట్టాలకు సంబంధించి ఇక్కడ నుంచి 100% మనకు బిట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఎవరైతే గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీరు ఇది మనకు అగ్రికల్చర్ టాపిక్ చదువుతున్నప్పుడు ఎంఎస్పీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. ఓకేనా, ఆ 3 చట్టాలు ఏంటి, ఆ 3 చట్టాలను ఎందుకు తీసేస్తారు అనేది చూడండి. అండ్ ఇప్పుడు ఎంఎస్పీకి సంబంధించి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ సంబంధించి కూడా గొడవ జరుగుతుంది కనుక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఎందుకంటే ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనది కాంగ్రెస్ ప్రభుత్వం, సో అక్కడ మనకు బీజేపీకి అగెనిస్ట్గా జరుగుతుంది కనుక సో ఇటువంటి మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ రాజకీయ పరంగా కూడా కొంత మనకు ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసినట్లయితే చాలామంది అంటున్నారు ఇది టీఆర్ఎస్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ రాకపోవచ్చు, కాంగ్రెస్ సంబంధించి మనకు మూవ్మెంట్లో ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు అని చెప్పేసి అంటారు. మేబీ రావచ్చు, ఒక గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళ యొక్క గవర్నమెంట్ చేసినటువంటి పథకాలను వాళ్ళు హైలైట్ చేసి ఉంచేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఎంతో కొంత అయితే ఉంటుంది. అంటే మొత్తానికే తగ్గదు కానీ కొంత ఎక్కువ ఉంటుంది కనుక సో మనం కూడా ఒక యాస్పిరెంట్గా, మనకు రాజకీయాలతో సంబంధం లేదు, యాస్పిరెంట్గా మనం ఏం చదవాలి, మన ఎగ్జామినర్ మన దగ్గర నుంచి ఏం కావాలనుకుంటున్నాడు అనేది మనం అర్థం చేసుకొని దానికి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇది ఎంఎస్పీకి సంబంధించి ఆ రేట్ తోటి రైతులకు పంట సేకరిస్తుంది. అండ్ పీడిఎస్ తెలుసు కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మీకు తెలిసి ఉంటుంది కదా, రేషన్ షాప్స్ అంటాం కదా, సో వాటి ద్వారా వాటిని సరఫరా చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఈ 2 ఇంపార్టెంట్ అంశాలను గుర్తుంచుకోండి, ఎంఎస్పీ అండ్ వీరు ఇది చేసేటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఇవి. ముఖ్యంగా ఇది ఏంటంటే ప్రధానంగా స్టార్టింగ్లో ఇది ఏంటంటే గోధుమ ఉత్పత్తులను సేకరిస్తుంది, గోధుమ అండ్ అదేవిధంగా బియ్యం. ఓకేనా, ఈ రెండింటిని సేకరిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు పల్సెస్ సంబంధించి కూడా పప్పులకు సంబంధించి కూడా స్టార్ట్ చేసింది అనమాట. ఇది ఎక్కువగా మనకి ఈ రెండింటి మీదే ఎఫ్సిఐ యొక్క దానికి సంబంధించి ఉత్పత్తులను సేకరించడం జరుగుతుంది. ఇంకా మనకు ఎఫ్సిఐకి సంబంధించి మరొక రకంగా కూడా వార్తల్లో ఉంది. ఇది మనకు 60వ వార్షిక సందర్భంగా అండ్ దాంతోపాటుగా రీసెంట్గా మనకు ఎఫ్సిఐకి సంబంధించినటువంటి అధికృత మూలధనాన్ని పెంచడం జరిగిందనమాట. ఓకేనా, ఎఫ్సిఐకి సంబంధించినటువంటి దాని యొక్క అధికృత మూలధనాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి పెంచింది. అంతకుముందు 10,000 కోట్లు ఉండేది, ఇప్పుడు 21,000 కోట్లకు దీని యొక్క అధికృత మూలధనాన్ని పెంచడం జరిగింది. సో ఇట్లా మనకు 2 రకాల వార్తల్లో ఉంది కనుక ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకు 10,000 కోట్ల నుంచి 21,000 కోట్లు అంటే దాదాపుగా 110% పెంచారు. ఓకేనా, 110% అనేటువంటి మనకు దీని యొక్క అధికృత మూలధనం యొక్క వాల్యూ అనేటువంటిది పెంచింది. సో 2 రకాలుగా మనకు ఎఫ్సిఐ వార్తలు ఉంది కనుక ఇంపార్టెంట్. ప్రజెంట్ ఎఫ్సిఐకి సంబంధించినటువంటి చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారని మీరు కింద కామెంట్ చేయండి. సో ఇట్లా మనకు అవి వార్తల్లో ఉన్నప్పుడు అట్లా కూడా మనకు బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ వారికి సంబంధించి ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు, ఎవరు చైర్మన్గా ఉన్నారని చెప్పేసి కూడా అడుగుతాడు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎన్డీబీ నుండి గుజరాత్కు $500 మిలియన్ లోన్ ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఎన్డీబీ అంటే ఏంటిది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది బ్రిక్స్కి సంబంధించినటువంటి ఉమ్మడి బ్యాంక్. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. బ్రిక్స్కి సంబంధించినటువంటి మనం ఆ దేశాలకు సంబంధించినటువంటి ఉమ్మడి బ్యాంకును మనం ఈ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని ఎన్డీబీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ నుంచి మనకు రీసెంట్గా గుజరాత్ $500 మిలియన్ యొక్క మనీని అయితే తీసుకొచ్చుకోవడం జరిగింది అనమాట. ఎందుకంటే సో గ్రామీణ రహదారుల యొక్క డెవలప్మెంట్ కోసం సో ఈ మనీని యూజ్ చేయబోతున్నారు. ఇది ఇంపార్టెంట్. ఎక్కడ గుజరాత్లో ఉన్నటువంటి గ్రామీణ రహదారుల డెవలప్మెంట్ కోసం సో ఇది తీసుకొచ్చుకున్నాం. డైరెక్ట్ అడుగుతారు, ఇటీవల ఎన్డీబీ నుంచి క్రింది ఏ రాష్ట్రం $500 మిలియన్ అమౌంట్ని తీసుకొచ్చుకుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు బ్రిక్స్కి సంబంధించి ఇది ఇంకా మళ్ళీ మనకు వార్తల్లో ఉంది. సో ఇది ఎకానమీ పరంగా చూసుకున్నా మళ్ళీ మనకు కరెంట్ అఫైర్స్ పరంగా కూడా బ్రిక్స్ వార్తల్లో ఉంది. సో ఓకేనా, బ్రిక్స్ యొక్క మనకు జనరల్గా బ్రిక్స్ అనేది ఎప్పుడు ఏర్పడింది, సో ఇది మొదటగా బ్రిక్గా ఏర్పడింది. ఓకేనా, మొదటగా వచ్చేసి బ్రిక్గా ఏర్పడింది అనమాట. ఇప్పుడు 2009లో ఏర్పడింది. సో 2009లో ఏర్పడిన తర్వాత 2010లో సో దీనిలో మనకు సౌత్ ఆఫ్రికా చేరడంతో ఇది ఏమైంది, బ్రిక్స్గా మారిందనమాట. ఓకేనా, ఈ బ్రిక్స్కి సంబంధించి రీసెంట్గా మనకు కొన్ని కొత్త దేశాలు కూడా ఈ కూటమిలో చేరాయి. ఓకేనా, రీసెంట్గా ఈ 2024లోనే మనం చూసాం దీనికి సంబంధించి. సో ఈ బ్రిక్స్లో చేరినటువంటి నూతన దేశాలు కనుక చూసినట్లయితే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా. ఇక్కడ 3 ఈలే ఉన్నాయి, గుర్తుంచుకొని ఇంపార్టెంట్. సో ఇవి మనకు రీసెంట్గా బ్రిక్స్ కూటమిలో చేరినటువంటి దేశాలు. మనకు ఏపీ గ్రూప్ 2లో అడిగాడు, ఈ క్రింది వాటిలో రీసెంట్గా బ్రిక్స్లో చేరినటువంటి దేశం ఏదని చెప్పేసి అడిగాడు. సో అక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే అర్జెంటీనా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో చాలామంది అర్జెంటీనా ఉంటుంది అనుకొని తప్పేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఫస్ట్లో మనకు అర్జెంటీనా కూడా చేరబోతుందని చెప్పేసి మనకు ప్రకటించారు. కాకపోతే తర్వాత అక్కడ అర్జెంటీనా అది ఇది జరిగేటువంటి టైంలోనే అక్కడ ఎలక్షన్స్ జరిగినాయి. అక్కడ మనకు నూతన ప్రధానిగా జేవియర్ మిలీ అనేటువంటి పర్సన్ రావడం జరిగింది. సో అతను ఒక గే. ఓకేనా,
సో అది కూడా మనకు కరెంట్ అఫేరే, గుర్తుంచుకోండి. సో అతను వచ్చిన తర్వాత అతను ముందే ఎలక్షన్స్కి పోకముందే నేను కనుక ఒకవేళ గెలిస్తే ఈ బ్రిక్స్ కూటమిలో అర్జెంటీనాను చేరనీయకుండా చేస్తా అని చెప్పేసి చెప్తారు. అతను గెలుస్తారు అదే రకంగా. సో ఇప్పుడు ఇది చేరలేదు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు చేరినటువంటి దేశాలు ఏంటిది? ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇవి గుర్తుంచుకోండి. ఓకేనా. సో అంతకుముందు ఉన్నటువంటి ఏంటిది ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనేటువంటిది ఉండేది అనమాట. ఓకేనా. అంటే అప్పుడు ఎన్ని ఉండేది? ఇక్కడ 5 ఉండేది, ఇప్పుడు 4 దేశాలు చేరినాయి. సో ఇవి ఇక్కడ గుర్తుంచుకోండి. ఏవి చేరాయి, ఏవి చేరలేదు అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ మనకు బ్రిక్స్కి సంబంధించినటువంటి ఈ ఎన్డీబీ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు ఎవరు కొనసాగుతున్నారంటే మనకు దిల్మా రౌసెఫ్ అనేటువంటి పర్సన్ దీనికి ఎన్డీబీ బ్యాంకు సంబంధించి మనకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. సో దీనికి సంబంధించి మనకు ప్రధాన కార్యాలయం వచ్చేసి చైనాలో ఉంటుంది. చైనాలో ఉన్నటువంటి షాంఘైలో దీనికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఉంటుంది. సో ఇట్లా మనకు కంప్లీట్ చూడండి. దీనిలో మళ్ళీ ఇక్కడ చూడండి ఇరాన్ కూడా మళ్ళీ మనకు వార్తల్లో ఉంది. సో ఇలా ఇరాన్ వచ్చేసి రీసెంట్గా మనం చూస్తున్నాం కదా, ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన వార్ అనేది చూస్తున్నాం. సో ఇట్లా మీరు లింక్ చేసి చదివినట్లయితే మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది అండ్ మనం మిస్టేక్ చేయకుండా ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎన్డీబీ బ్యాంక్ తీసుకున్నది అనుకోండి. ఈ ఎన్డీబీ బ్యాంక్ అనేటువంటిది సో ఇట్లా మనకు ఎకానమీ పరంగా ఉంది. సో దీనిలో మనకు ఎన్డీబీ బ్రిక్స్ తోటి లింక్ ఉంది. సో బ్రిక్స్లో మనకు ఈ 4 కొత్త దేశాలు చేరాయి. సో ఇట్లా మనకు అంటే మళ్ళీ దీనిలో ఇరాన్ అనేటువంటిది మనకు వార్తల్లో ఉంది. ఓకేనా. అండ్ ఈజిప్ట్, సౌదీ అరేబియా కూడా మరొక రకంగా మనకు వార్తల్లో ఉంది. సో ఇట్లా మనం అట్లా లింక్ చేసి చదువుకున్నట్లయితే మీకు ఎక్కువ రోజులు అది గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో ప్రతి సబ్జెక్ట్ని లింక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో గ్లోబల్ ఎకనామిక్ రెసిలియన్సీ ఎమిడ్ డార్క్ అవుట్లుక్. సో ఇది మనకు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇటీవల కాలంలో మన భారతదేశం యొక్క జీడిపిని చాలా సంస్థలు అంచనా వేయడం జరిగింది. సో దీనిలో మీరు ఇవన్నింటినీ గుర్తుంచుకోవాలి, చాలా కష్టం. కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే నేను ఇక్కడ చెప్తాను. సో వాటిని మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి. అంటే ప్రైవేట్ సంస్థలు చాలా మన భారతదేశం యొక్క జీడిపిని అంచనా వేస్తున్నాయి. సో వాటన్నిటి మీరు గుర్తుంచుకున్నట్లయింది అనుకోండి, ఎగ్జామ్లో మీరు కరెక్ట్ ఆన్సర్ చేయలేరు. ముఖ్యమైనటువంటి సంస్థలు ఇచ్చేటువంటి మీరు గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి. నేను కూడా వాటిని మీకు ఇక్కడ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవి మళ్ళీ చేంజ్ అవుతాయి, అది గుర్తుంచుకోండి. మీరు ఎగ్జామ్ రాసేటువంటి టైంలో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు. ఓకేనా. మీరు గూగుల్ ద్వారా ఎగ్జామ్ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ బిఫోర్ వీటిలో మళ్ళీ చేంజెస్ కూడా రావచ్చు అనమాట జీడిపి అంచనాలకు సంబంధించి. సో మీరు మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్త. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 అనేటువంటిది ఆగస్టులో జరుగుతుంది, గ్రూప్ 3 అనేటువంటిది మళ్ళీ మనకు నవంబర్లో ఉంది. అప్పటి వరకు మనకి ఇవే ఉంటాయంటే కొన్ని చేంజెస్ రావచ్చు. సో వాటిని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఎకానమీలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి కనుక జాగ్రత్తగా మీరు ఆ డేటాను మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ రిపోర్ట్, ఈ వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇది ఏం చెప్తుందంటే ప్రపంచం యొక్క ఆర్థిక వృద్ధి అనేటువంటి తగ్గుతుందని చెప్పేసి చెప్పింది అనమాట. గుర్తుంచుకోండి ఇది. సో దీని దీన్ని ఏమని పిలుస్తారంటే డార్క్ అవుట్లుక్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో గ్లోబల్ ఎకనామిక్ రెసిలియన్సీ ఎమిడ్ డార్క్ అవుట్లుక్ ప్రకారం సో ప్రపంచం యొక్క ఆర్థిక వృద్ధి గత 3 years నుంచి వరుసగా తగ్గుతుందని చెప్పేసి ఇది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ప్రపంచ బ్యాంక్ ద్వారా కీలక అంచనాలు ఎట్లా చెప్తుంది ఈ బ్యాంక్ నుంచి మనకి ఎట్లా ఇచ్చారంటే సో ప్రపంచ వృద్ధి అనేటువంటిది 2.6, ఇది 2023కి సంబంధించి ఈ రకంగా ఉండేది. సో ఇప్పుడు 2024లో ఇప్పుడు ఎంత అంచనా వేశారు? 2.4 అంటే తగ్గింది. ఓకేనా. మళ్ళీ 2025 వరకు కొంత పెరగవచ్చు అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఇది వరల్డ్కి సంబంధించి ఈ రిపోర్ట్. ఓకేనా. అదే మన భారతదేశానికి సంబంధించిన అంచనాలు ఏ విధంగా ఇచ్చిందంటే 2023-24కి సంబంధించి 6.3గా ఇచ్చింది. అండ్ 2024-25కి సంబంధించి 6.4గా అండ్ నెక్స్ట్ 25-26కి సంబంధించి 6.5. అంటే మనకు కొంత అంటే పెరుగుతుందన్నమాట. వేగవంతమైనటువంటి వృద్ధిని కొనసాగిస్తూ ఉన్నట్లు ఇది ఇక్కడ వీళ్ళు అంచనా వేయడం జరిగింది. ఇండియాకి సంబంధించి అయితే పెరుగుతుంది, ఓవరాల్గా వరల్డ్కి సంబంధించి అయితే తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఈ వాల్యూస్ని మీరు డైరెక్ట్గా గుర్తుంచుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఏమి ఉండదండి. ఓకేనా. డైరెక్ట్గా గుర్తుంచుకోవాల్సింది. ఇంకా వీటితో పాటు మరికొన్ని ఇక్కడ మనకు ఇంపార్టెంట్ సంస్థలు కూడా భారత్ యొక్క జీడిపిని అంచనా వేశాయి. వాటిని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ఎస్ఓ ఇంతకుముందు చెప్పాను కదా మనకు. సో ఎన్ఎస్ఓ కూడా మనకు అంచనా వేసింది రీసెంట్గా 2023-24 ఆర్థిక సంవత్సరం దేశం యొక్క ఆర్థిక వృద్ధి రేట్ అనేది 7.3% నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఎన్ఎస్ఓ అంచనా వేసింది. సో ఇది గుర్తుంచుకోండి, డైరెక్ట్గా గుర్తుంచుకోవడమే. అయితే ఇదే ఎన్ఎస్ఓ మనకు అంతకుముందు ఏం చెప్పిందంటే 2022-23లో 7.2% ఉంటుందని చెప్పి తెలిపిందండి. ఇప్పుడు 3%. అంటే ఇక్కడ ఈ పర్సెంటేజ్ పెరిగింది అనమాట. అట్లా గుర్తుంచుకోండి, ఇక్కడ పెరుగుతున్నట్లుగా మనం గుర్తుంచుకోవాలి. సో ఇది వీళ్ళు దీనికి రీజన్ కూడా సో భారత్లో తయారీ రంగం అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉంది, ఊపందుకుంది. సో అందువల్ల ఈ పర్సెంటేజ్ అనేది పెరుగుతుందని చెప్పేసి వాళ్ళు దీనికి సంబంధించి వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఇక ఆర్బీఐకి సంబంధించి కూడా మనకు రీసెంట్గా జీడిపి అంచనా వేసింది, 7%గా జీడిపి అంచనా వేసింది. ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. అండ్ ద్రవ్యోల్బణం అనేది 4.5గా చెప్పింది. ఓకే. నేను ద్రవ్యోల్బణానికి సంబంధించి నేను పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను. దానికి సంబంధించినటువంటి మనకు ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా మనకు రావడం జరిగింది అనమాట. మీటింగ్ జరిగింది, దానికి సంబంధించి మీకు అక్కడ నేను క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ వరకు అయితే ఇది గుర్తుంచుకోండి. సో ఇది ఇంకా నెక్స్ట్ ఐఎంఎఫ్ ఏ విధంగా అంచనా వేసింది జీడిపి, భారత్ జీడిపి వచ్చేసి 6.8కి పెరిగింది. అంటే అంతకుముందు తక్కువ ఉండేది అనమాట. ఐఎంఎఫ్ వచ్చేసి అంతకుముందు మన భారత జీడిపి అనేది 6.5 ఉండేది. సో ఇప్పుడు 6.8గా ఉన్నట్టుగా మనకు ఐఎంఎఫ్ అనేది అంచనా వేయడం జరిగింది.
అంటే ఇక్కడ ఐఎంఎఫ్ ప్రకారం పెరుగుతుందన్నమాట, అందుకని ఇక్కడ పెంచిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను, గుర్తుంచుకో. అంతకుముందు 6.5 ఉంటే ఇప్పుడు 6.8 కదా, పెరిగింది. సో అది కూడా గుర్తుంచుకోవాలి, అట్లా కూడా మనం కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక 2024లో భారత ఆర్థిక వ్యవస్థ 7.5 ఉంటుందని చెప్పేసి మనకు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో వరల్డ్ బ్యాంక్ వచ్చేసి 7.5% మనకు అంచనా వేసింది. ఇక యుఎన్ నివేదిక కనుక చూసినట్లయితే సో 6.2కి తగ్గించింది అనమాట. ఓకేనా, అంతకుముందు 6.3 ఉండేది, ఇప్పుడు ఒక 1% తగ్గించింది. ఇది తగ్గించింది, అందుకని తగ్గించిన దగ్గర ఇట్లా గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో ఇవి మనకు మేజర్ సంస్థలకు సంబంధించి ఇవి గుర్తుంచుకోండి. మిగతాయి ఇంకా చాలా మనకు ఇవే కాకుండా జీడిపికి సంబంధించినటువంటి ఇక్రా అనేటువంటిది కావచ్చు, ఇంకా మూడీస్ అనేటువంటి సంస్థ, ఇట్లా చాలా సంస్థలు ఇచ్చినాయి. ఓకే, అవి ప్రైవేట్ సంస్థలు, పెద్దగా వాటిని మీరు అన్ని గుర్తుంచుకుందనుకోండి, ఈ మేజర్ మీరు మర్చిపోయేటువంటి ఛాన్స్ ఉంటుందని నేను వాటిని ఇక్కడ డిస్కస్ చేయలేదు. సో మ్యాక్సిమం మీరు అది మనకు ఏది క్రింది వాటిలో ఏదో ఒకటి చేసి వాటిని చేయమని చెప్పేసి అంటారు. ఆ మ్యాక్సిమం ఇవి ఉంటాయి కనుక వీటిని మీరు కనుక ఎలిమినేట్ చేసినట్లయితే సో అక్కడ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో వీటిని మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అంశం చూసినట్లయితే ఇక్కడ మహమ్మద్ యూనాస్కు జైలు శిక్ష అంటూ జరగవచ్చు. సో ఇతను ప్రముఖ ఆర్థికవేత్త, బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తి. రీసెంట్గా ఇతను ఏదో ఒక జైలు శిక్షకు గురి అవుతూ వార్తల్లో నిలవడం జరిగిందనమాట. ఓకేనా, ఇతను బంగ్లాదేశ్ ఢాకా లేబర్ కోర్టు, అక్కడ ఉన్నటువంటిది కోర్టు 6 నెలలు ఇతనికి ఇది సాధారణ జైలు శిక్ష విధించింది. సో ఇతనితో సహా 3 కార్మిక చట్టాలను ఉల్లంఘించారు అని చెప్పేసి అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళకి ఆ శిక్ష ఇవ్వడం జరిగిందనమాట. సో ఇతను గ్రామీణ టెలికాం సంస్థ అధ్యక్షుడు, అంటే టెలికాం సంస్థ యొక్క అధ్యక్షుడిగా ఉంటూ కార్మిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి సో అక్కడ ఉన్న దాంట్లో విఫలమయ్యాడు అని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరిగిందనమాట. సో దాంతోపాటు ఇతను 1983లో ఈ గ్రామీణ బ్యాంకులో స్థాపించి పేదరికాన్ని రూపుమాపేందుకు చాలా కృషి చేసినటువంటి వ్యక్తి. అంటే దాని ద్వారా పేద ప్రజలకు రుణాలు ఇవ్వడం, ఇట్లా అటువంటి కార్యక్రమాలకు చేయడం వల్ల అక్కడ పేదరికాన్ని తగ్గించేటువంటిది కూడా చేయడం జరిగింది. సో ఇతనికి 2006లో నోబెల్ పురస్కారం కూడా వచ్చింది. ఓకే, కాకపోతే ఇతనికి వచ్చింది దేంట్లో వచ్చిందంటే శాంతి. ఓకేనా, శాంతి నోబెల్ పురస్కారం రావడం జరిగిందనమాట. సో ఇతను అంటే ఎట్లా అంటే ముఖ్యంగా ఈ గ్రామీణ బ్యాంక్ కింద ఆర్థిక మరియు సామాజిక వృద్ధిని సృష్టించడం కోసం కృషి చేసినందుకు కానీ ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ ఇతను ఒక ఆర్థికవేత్త యాక్చువల్గా. సో ఇతను నోబెల్ ప్రైజ్ వచ్చింది, రీసెంట్గా వార్తల్లో ఉండడం కనుక అడగవచ్చు. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి మహమ్మద్ యూనాస్ ఏ దేశానికి సంబంధించిన వాడు, లేకపోతే ఇతనికి ఎప్పుడు నోబెల్ వచ్చింది, ఇతను ఏ రంగానికి సంబంధించిన వాడు, ప్రముఖ ఆర్థికవేత్త. సో ఈ రకంగా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోలో మనం కొన్ని టాపిక్స్ అయితే చూసాం. సో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి మనకు. ఒక 3 to 4 వీడియోస్లో మనకు ఎకానమిక్స్ సంబంధించి కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను నేను, కరెంట్ ఎకానమిక్స్ సంబంధించి. సో కంపల్సరీ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ రేపు లేదా ఎల్లుండి నేను కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కూడా అందించడం జరుగుతుంది. ఒకటి మనకి ఎకానమీ వస్తుంది, తర్వాత అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ రకంగా మీకు 1 by 1 అయితే అందించడం జరుగుతుంది. కంపల్సరీ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటాను. నేను చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది మనకు యాక్చువల్లీ ఇది కోర్స్ పెట్టినా కూడా పోతుంది నాకు తెలుసు, కాకపోతే చాలామందికి యూజ్ కావాలనే ఉద్దేశంతో నేను ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ఇప్పటివరకు మనం చాలా కోర్సెస్ అంటే చాలా క్లాసెస్ నేను ఫ్రీగానే అందించాను. ఇప్పుడు మీరు వెళ్ళి మన ప్లేలిస్ట్కి వెళ్ళి చూసినా కూడా చాలా క్లాసెస్, చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ నేను ఫ్రీగానే అందించడం జరిగింది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి, వాటికి చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. సో అట్లనే సపోర్ట్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, చాలా తక్కువ ప్రైస్లోనే మనం కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి.